రాత్రి 8 దాటింది. హరిత ఆఫీస్ నుంచి అలసిపోయి ఇంటికొచ్చి తాళం తీసింది. తన తిండిపోతూ అక్క చంద్రిక ఆకుకూరలు కూరగాయలు ముందు పెట్టుకుని తింటూ కనిపించింది. హరితకి చాలా కోపం వచ్చింది. అయినా కంట్రోల్ చేసుకుని, అక్కా, నేను తినడానికి ఏమైనా చేశావా? లేదు చెల్లి, ఏం చేయలేదు. అవునులే, నువ్వు నా గురించెందుకు ఆలోచిస్తావ్? నీకెప్పుడూ నీ తిండి గురించే ఆలోచన తప్ప నీకొక చెల్లుందని మర్చిపోయావు కదా అని హరిత అంటున్నా చంద్రిక మాత్రం ఆకుకూరలు తినడం ఆపలేదు. అలాగే తింటూ ఉంటుంది. హరితకి మరింత కోపం వచ్చింది. వసే తిండిపోతా, కనీసం నేను మాట్లాడేటప్పుడైనా ఆ తిండిని ఆపరాదు? 10 నిమిషాలు తినకపోతే ఏం చనిపోవులే అని అరిచింది. చంద్రిక తినడం ఆపేసింది. అరే, అది జాబ్కి వెళ్తుంది, తన సంపాదనతోనే నా తిండిపోతుని భరిస్తుంది, ఆఫీసులో వర్క్ చేసి అలసిపోయి ఇంటికొస్తుంది, ఏదో ఒకటి చేసి పెడదామని లేదు. ఛ, ఎన్నంటే ఏం లాభంలే అని బెడ్రూంలోకి వెళ్లి పడుకుంది. చంద్రిక తింటూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ ఉంటుంది. 1 గంట తర్వాత చంద్రిక ఘుమఘుమలాడే వేడిగా ఉన్న టొమాటో రైస్ ని తీసుకుని పడుకున్న హరిత దగ్గరికి వచ్చింది. చెల్లి, లేవే, నీకోసం నాకొచ్చిన టమాటో రైస్ చేసి తీసుకొచ్చాను అంటూ లేపింది. హరిత అయిష్టంగా లేచి కూర్చుంది. చెల్లి, ఇంకా కోపం పోలేదా అని అడిగింది. హరిత ఏం మాట్లాడలేదు. టొమాటో రైస్ వాసన అద్భుతంగా వస్తుండడంతో హరిత ఆ రైస్ ని తీసుకుని తింటూ, వెళ్ళి వాటర్ తీసుకురా అక్కా అని చెప్పింది. చంద్రిక సంతోషంగా వెళ్ళింది. హరిత వేడివేడి టొమాటో రైస్ తింటూ ఉంటుంది. చంద్రిక వాటర్ తీసుకొచ్చి ఇచ్చింది. అలా 10 నిమిషాలు గడిచిన తర్వాత అక్కా చెల్లెళ్ళు ఇంటి బయట చల్లని వాతావరణంలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సారీ అక్కా, ఆఫీస్ నుంచి రాగానే నీ మీద అరిచాను. వద్దు చెల్లి, సారీ చెప్పి నన్ను దూరం చేయకు. నా తిండిపోతుతనాన్నే భరిస్తున్నావు. నేను బయటికి వెళ్ళి వాళ్లతో వీళ్లతో మాటలు పడొద్దని ఇంట్లోనే అన్నీ ఏర్పాటు చేస్తున్నావు. నేనే నీకు సారీ చెప్పాలి. సరిలే అక్కా, కాసేపు ఈ సారీని పక్కన పెడదాం. నువ్వెలా చెప్తే అలాగే చెల్లి. అక్కా, నేనొక వారం రోజులు ఆఫీస్ పని మీద వెళ్తున్నాను. నువ్వు జాగ్రత్తగా ఉంటావా? వారం రోజులా? నా వల్ల కాదు చెల్లి. ఇటు తినకుండా ఉండలేను, అటు నిన్ను చూడకుండా బ్రతకలేను. పగలంతా నీ ఇష్టం చెల్లి. రాత్రికి మాత్రం ఖచ్చితంగా ఇంటికొచ్చేయి. నేను ఆఫీసులో ఎంతో చెప్పి చూశానక్కా, మేనేజర్ వినడం లేదు. ఖచ్చితంగా నన్ను వెళ్ళమని చెప్తున్నాడు. లేదంటే జాబ్కి రిజైన్ చేయమంటున్నాడు. నువ్వే చెప్పక్కా, ఇప్పుడు నేనేం చేయాలి? చంద్రిక ఏం మాట్లాడలేదు. 1 వారం రోజులక్కా, నీ తిండికి కావలసిన డబ్బులు మొత్తం ఇస్తాను. నువ్వు బయటకు వెళ్ళి తెచ్చుకొని ఇంట్లోనే తింటూ ఉండు. సరే చెల్లి అని అతి కష్టం మీద ఒప్పుకుంది చంద్రిక. అలా ఆ రాత్రి గడిచింది. తిండిపోతూ చంద్రిక మరుసటి రోజున రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటే పళ్ళు అమ్ముతున్న నారాయణ కనిపించాడు. అతనికి తెలీదు చంద్రిక పరమ తిండిబోతు అని. నారాయణ బాపై దేనికో ఇబ్బంది పడుతున్నట్టున్నాడు. ఏమైందో అని అతని పళ్ళబండి దగ్గరికి వచ్చింది. ఏమైంది బాబాయ్, దేనికో ఇబ్బంది పడుతున్నావు? అమ్మా, కొంచెం నా బండిని చూస్తుంటల్లే, ఇప్పుడే వచ్చేస్తాను అని నారాయణ పరుగు పెట్టాడు. చంద్రిక నవ్వుకుని, పాపం బాబాయ్కి బాత్రూం అర్జెంట్ అనుకుంటాను, పరుగు పెట్టాడు అనుకుంటూ పళ్ళని చూసింది. అంతే, తనలోని తిండిపోతూ నిద్రలేచింది. క్షణం కూడా ఆలస్యం చేయకుండా చకచక 2 చేతులతో పళ్ళని తినడం మొదలుపెట్టింది. 10 నిమిషాల్లో పళ్ళన్నింటినీ తినేసింది. ఈ పూటకి నా తిండిపోతూ బుద్ధి తీరింది, ఇక జంపు అని చంద్రిక వెళ్ళిపోయింది. నారాయణ పళ్ళ బండి దగ్గరికి వచ్చాడు. బండుంది, కాని పళ్ళు లేవు. నారాయణ తల పట్టుకుంటాడు. 2వ రోజు ఒక చెట్టు దగ్గర బండి పెట్టుకుని ఐస్ క్రీంలు అమ్ముతున్న నగేష్ దగ్గరికి చంద్రిక వచ్చింది. నగేష్కి తెలుసు చంద్రిక తిండిబోతని. చంద్రికని చూసి నగేష్ తనలో తను, ఎలాగో ఐస్ క్రీంలు అమ్ముడుపోవడం లేదు, పైగా చంద్రికకు పరమ తిండిపోతూ. ఎన్ని కావాలంటే అన్ని ఇచ్చేస్తాను, అన్నిటికీ డబ్బులు లాగేస్తాను. ఈ రోజుకి ఇలా కానిచ్చేద్దాం అనుకుని చంద్రికని అడుగుతాడు. అక్క, ఎన్నివ్వాలి? లెక్కలేదు తమ్ముడు, నేను తింటుంటాను, నువ్విస్తూనే ఉండు. సరే అక్క అని చెప్పి ఐస్ క్రీంలు ఇస్తుంటాడు. చంద్రిక తింటూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఐస్ క్రీంలు ఇస్తూనే ఉంటాడు. చంద్రిక సంతోషంగా తింటూనే ఉంటుంది. 10 నిమిషాల్లో ఐస్ క్రీంలు మొత్తం తినేస్తుంది. నగేష్ డబ్బులొస్తాయని సంతోషపడ్డాడు. అక్క, మొత్తం 2000 అయింది. అయితే నాకెందుకు చెప్తున్నావు నగేష్?
అదేంటక్క అలా అంటావు? ఐస్ క్రీమ్లు తినేసావుగా. నువ్వు అభిమానంతో ఇస్తున్నావని అనుకున్నాను నగేష్. డబ్బులకని చెప్తే నేను తినకపోదును కదా. నగేష్ అయోమయంగా ముఖం పెట్టాడు. అయినా నాకు ఐస్ క్రీంలు కావాలని నేను అడగలేదు కదా. నువ్వు డబ్బుల గురించి ప్రస్తావన తీసుకురాలేదు, అందుకే నేను మాట్లాడలేదు అలా అనకక్క, నీకు దండం పెడతాను. తిన్న ఐస్ క్రీమ్లకు డబ్బులు ఇచ్చే అని బ్రతిమాలుతుంటాడు. చంద్రిక అది పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నగేష్ ఏడుపు ముఖం పెట్టాడు. మూడో రోజున ఫ్రెండ్ పల్లవితో కలిసి చంద్రిక బేకరీకి వెళ్లి కూర్చుంది. చంద్రిక, ఏం తీసుకుంటావే? నాకేమొద్దు పల్లవి, నువ్వే ఏదైనా తిను. మనం చాలా రోజుల తర్వాత కలిశాం. మొహమాట పడకుండా ఏం కావాలో తెప్పించుకొని తిను. నేనే వెళ్ళి తెచ్చుకుంటాను పల్లవి. సరే సరే, వెళ్ళి నీకేం కావాలో తెచ్చుకో అని చెప్పగానే చంద్రిక వెళ్ళిపోయింది. పల్లవి జ్యూస్ తాగుతూ ఉంటుంది. 5 నిమిషాల తర్వాత జ్యూస్ తీసుకుని చంద్రిక వచ్చి కూర్చుంది. అదేంటి చంద్రిక, ఒక జ్యూస్ మాత్రమే తెచ్చుకున్నావు? ఇంకేమైనా తెచ్చుకోవాల్సింది. చెప్పాను, సర్వీస్ బాయ్ తీసుకొస్తానని చెప్పాడు పల్లవి అని చెప్పి జ్యూస్ తాగుతూ ఉంటుంది. ఇంతలో పల్లవికి ఫోనొచ్చింది. అలా బయటికి వెళ్లి ఫోన్లో 2 నిమిషాలు మాట్లాడి వచ్చింది. అంతే, టేబుల్ మీదున్న బేకరీ సామాన్లను, కూల్ డ్రింకులను చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. అయినా చంద్రిక పట్టించుకోకుండా తన చేతికి మూతికి పని చెప్పింది. 4వ రోజున ప్రాజెక్టు వర్క్ ముగించుకుని హరిత ఇంటికి వెళ్తుండగా దారిలో నారాయణ కలిశాడు. చంద్రిక తిన్న పళ్ళ గురించి చెప్పాడు. అప్పుడు హరిత తనలో తాను, వారం రోజులకు సరిపడా డబ్బులిచ్చాను, అయినా అక్క ఎందుకిలా చేసిందో ఏమో, ఇంటికి వెళ్లిన తర్వాత చెప్తా అనుకుంటుంటే నారాయణ మళ్ళీ అడిగాడు. అమ్మా హరిత, నువ్వైనా డబ్బులిచ్చి పుణ్యం కట్టుకో తల్లే. బాబాయ్, నేనిప్పుడే ఆఫీస్ నుంచి వస్తున్నాను, సాయంత్రం ఇంటికి రండి, అక్కడిచ్చేస్తాను అని చెప్పింది. నారాయణ ఒప్పుకున్నాడు. హరిత ఇంటికి వెళ్తూ ఉంటుంది. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఐస్ క్రీం బండివాడు నగేష్ కలిశాడు. చంద్రిక తిన్న ఐస్ క్రీంల గురించి చెప్పాడు. సాయంత్రం ఇంటికొచ్చి తీసుకో నగేష్ సరే అక్క అని చెప్పగానే హరిత కోపంగా ఇంటికొచ్చింది. చంద్రిక కూర్చుని తన ముందు అన్ని రకాల పండ్లు పెట్టుకుని తింటూ ఉంటుంది. హరితని చూసి చంద్రిక సంతోషపడింది. చెల్లి, ఇప్పుడేనా రావడం? గంట క్రితమే వచ్చాను. నేను లేని ఈ 3 రోజులు నీ తిండిపోతుతనం చేసిన ఘనకార్యాల గురించి తెలుసుకొని వచ్చేసరికి ఈ టైం పట్టింది. కోపం తెచ్చుకోకు చెల్లి, నేను చెప్పేది కూడా కొంచెం విను. ఏం చెప్తావ్? ఏదో ఒక అబద్ధం చెప్పి నా నోరు మూయిస్తావు. అయినా నేను వారం రోజులకు సరిపడా డబ్బులిచ్చాను కదా, ఆ డబ్బులను ఏం చేశావు అని చంద్రిక మీద అరుస్తుండగా ఇంటికి సాంబయ్య, అన్నపూర్ణ అనే పేద దంపతులు స్వీట్ డబ్బా తీసుకుని వచ్చారు. ఇంట్లో నుంచి హరిత, చంద్రిక వచ్చారు. ముందుగా ఈ స్వీట్స్ తినండి తల్లి. అమ్మాయి హరిత, ఇంతకాలం చంద్రిక తిండిపోతని ఊరివాళ్లతో పాటు మేం కూడా తిట్టుకున్నాం. కాని తన మంచి మనసేమిటో 3 రోజుల క్రితమే అర్థమైంది. మా అక్క ఏం చేసింది? ఉన్నట్టుండి మా అమ్మాయికి నొప్పులు మొదలయ్యాయి. టౌన్లోని పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని మన ఊరి డాక్టర్ చెప్పాడు. సమయానికి చేతిలో డబ్బుల్లేవు. హరిత చంద్రికని చూసింది. అప్పుడు చంద్రిక ఈ విషయం విని తన దగ్గరున్న డబ్బులు తీసుకొచ్చిచ్చింది. దాంతో అమ్మాయిని టౌన్ హాస్పిటల్కి తీసుకెళ్లామమ్మా. ఇప్పుడు నా కూతురు, మనవరాలు ఇద్దరూ క్షేమంగా ఉన్నారు అని చెప్పగానే తన తిండిపోతూ అక్కలో కూడా స్పందించే గొప్ప మనసుందని హరితకి ఆ క్షణం అర్థమైంది. చాలా సంతోషం. ఇక ఇంటికి వెళ్ళండి. మా మనవరాలికి ఒక చక్కని పేరు పెట్టు చంద్రిక, హరిత అని చెప్పింది. చాలా బాగుంది తల్లి పేరు. ఇక మేం వెళ్ళొస్తాం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు. హరిత ఏం మాట్లాడకుండా చంద్రికని కౌగిలించుకుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చిన నారాయణ, నగేష్లకు డబ్బులిచ్చి పంపించేసింది హరిత. ఇక అప్పట్నుంచి హరిత తన తిండిపోతు అక్కని మరింత బాగా చూసుకోవటం మొదలుపెట్టింది.